షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడులు. విశ్వసనీయ సమాచారం ప్రకారం నగర శివారు ఉప్పల్ ప్రాంతంలోని ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీ గోదాం నుంచి చోరీకి గురైంది. చోరీకి గురైన ఆయిల్ తనిఖీల్లో భాగంగా షామీర్పేట్ పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే పట్టుబడిన ఆయిల్ ను రికవరీ చేసి ఇవ్వడానికి ఆయిల్ పట్టుకున్న పోలీసు డబ్బులు డిమాండ్ చేయగా మొదటి విడతగా కొన్ని డబ్బులు ఇచ్చి మిగతా డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వారిలో ఎస్ఐ పరశురాములు ఉండగా ఇందులో మరికొందరు పోలీసు అధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా పోలీస్ స్టేషన్ లో దర్యాప్తు కొనసాగుతోంది. ఫ్రీడమ్ ఆయిల్ యజమాని దగ్గర నుండి 2 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా దీంతో యజమాని 22,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 23వ తారీఖు నాడు మా దగ్గరికి ఒక కంప్లైంట్ బాధితుడు వచ్చి కంప్లైంట్ చేశాడు. ఏంటంటే షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో పరశురామ్ అనే ఎస్ఐ అతన్ని ఫ్రెండ్స్ని ఆల్రెడీ తీసుకొచ్చేసి ఇక్కడ ఇంట్రాగేషన్ చేశారు. ఒక మిస్అప్రాప్రియేషన్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చీటింగ్ కేసులో ఆయిల్ అనేది మిస్అప్రాప్రియేషన్ చేశారని చెప్పి ట్రావెలింగ్లో ఉన్నప్పుడు అతన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంట్రాగేషన్ చేశారు. చేసి ఇతను ఆయిల్ కొన్నాడని చెప్పేసి ఇతను ఫ్రెండ్స్ కొన్నారని చెప్పేసి ఇతన్ని ఆ కేసులో ఇన్వాల్వ్ చేస్తామని చెప్పేసి 20వ తారీఖు నాడు ఇక్కడ పట్టుకొచ్చారు. తర్వాత 21వ తారీఖు నాడు దాని గురించి అని చెప్పేసి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఆ 2 లక్షల రూపాయలు అతని ఫ్రెండ్స్తో మాట్లాడేసేసి తీసుకొచ్చి 21st నాడు ఇక్కడ ఎవరైతే ఎస్ఐ గారి కారు ఉందో ఆ కారులో పెట్టేసాడు. ఆ 2 లక్షలలో మళ్ళీ కొంత అమౌంట్ తక్కువ వచ్చింది అని చెప్పేసి మళ్ళీ పిలిపించేసి అడిగి ఆ తర్వాత ఇంకా 20,000 రూపాయలు అధికంగా బ్రైబ్ కావాలని చెప్పేసి డిమాండ్ చేశాడు. 25,000 అడిగాడు. 25,000 ఇవ్వలేదని చెప్తే ఆఖరికి దాన్ని 20,000కు తగ్గించేసి ఇంకా అతనితో పాటు కానిస్టేబుల్స్ వాళ్ళ గురించి అని చెప్పేసి ఇంకొక 2,000 కూడా ఎక్స్ట్రా కావాలని అడిగాడు. ఆ 22,000 ఇవాళ తీసుకురావాలని చెప్పేసి మార్నింగ్ ఫోన్ చేశాడు. మా దగ్గర అది ఎఫ్ఐఆర్ చేసేసి ఇక్కడికి వచ్చాము. అరౌండ్ 1:15 ఆ టైంలో లోపలికి వచ్చాడు. వచ్చినాక ఇతనితో మాట్లాడేసి ఆ అమౌంట్ని పక్కన డస్ట్బిన్ పెట్టుకున్నాడు. డస్ట్బిన్లో వేసేసి వెళ్ళాలని చెప్పాడు. డస్ట్బిన్లో అమౌంట్ వేసేసి కంప్లైంట్ బయటకు వచ్చేసి మాకు సిగ్నల్ ఇవ్వగానే మేము లోపలికి వెళ్ళిపోయి చెక్ చేశాము. డస్ట్బిన్లోకి వెళ్ళి 22,000 ఎస్ఐ గారి సమక్షంలోనే అవి రికవరీ చేశాము. అరెస్ట్ చేశాము. ఇవాళ నైట్ లేదా రేపు మార్నింగ్ వరకు ప్రొడ్యూస్ చేస్తాం కోర్టులో. కానిస్టేబుల్స్ ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఇతను అడిగాడు కానీ వాళ్ళు తీసుకోలేదు. ఇతనే యాక్సెప్ట్ చేశాడు. వాళ్ళ డిమాండ్ కూడా ఈవెన్ కానిస్టేబుల్స్ ఎవరు డిమాండ్ చేయలే. అయినా కూడా ఫర్దర్గా ఇంకా మేము ఇక్కడ దాదాపు 10-12 అవర్స్ ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది. అందరూ ఇంట్రాగేషన్ చేస్తున్నాం. ఇంకా ఫర్దర్గా చెప్తాం. ఆయిల్ కేపీహెచ్బి నుంచి. విచారణలో ఎస్ఐ గారు వేరే అధికారుల పేర్లు ఎవరైనా చెప్పారా సార్? లేదు, ఇంకా ఇప్పటివరకు మేము కంటిన్యూ చేస్తున్నాం ఇంట్రాగేషన్. టైం పడుతుంది ఇంకా. ఇప్పటివరకు ఎస్ఐ గారిని అయితే ఇంకా పూర్తిగా విచారిస్తున్నాము. 3-4 అవర్స్ టైం పడుతుంది కంప్లీట్ ఎంక్వైరీ చేశాక. బిఫోర్ అరెస్ట్ ఏమైనా తెలిస్తే ఇన్వాల్వ్ చేస్తాం.